సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। సంఘటిత అసంఘటిత కార్మికుల స్కీమ్ వర్కర్ల సమస్యలపై పోరాటానికి సిద్ధం కాండి, సిఐటియు యూనివర్సిటీ కమిటీ। కర్నూలు నగరంలో దారుణం, వృద్ధురాలు దారుణ హత్య। ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దురుసు మాటలు మానుకో, రైతులు భూములు సోలార్ కు అప్పచెబితే ఊరుకో। జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ బస్సుపాటి నాగరాజు। విద్యారంగ సమస్యల పరిష్కారానికై విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయండి, ఎస్ఎఫ్ఐ। కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవన్ నందు 3వ నగర మహాసభలో ఎన్నికైన సిఐటియు నూతన కమిటీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు। ముందుగా సిఐటియు మాజీ నగర కార్యదర్శి సాయిబాబు మాట్లాడుతూ 51 మందితో నూతన నగర కమిటీ 15 మందితో ఆఫీస్ బేరర్స్ ఏర్పాటైందని, నూతన కమిటీకి అధ్యక్షుడిగా వై నగేష్, ప్రధాన కార్యదర్శిగా ఆర్ నరసింహులను ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకుందని తెలియజేశారు। సిఐటియు యూనివర్సిటీ నూతన నగర కార్యదర్శి ఆర్ నరసింహులు మాట్లాడుతూ మహాసభకు 110 మంది ప్రతినిధులు హాజరయ్యారని, అన్ని యూనియన్లకు సంబంధించిన ప్రతినిధులు చాలా ఉత్సాహంగా సమస్యలపై చర్చలో పాల్గొన్నారన్నారు। వివిధ రంగాల కార్మికుల సమస్యలపై 7 ప్రధానమైన తీర్మానాలను మహాసభ ఆమోదించిందన్నారు। కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలపై నూతన కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరింత సంఘటిత పోరాటాలు నిర్మిస్తామని ఆయన తెలియజేశారు। పత్రికా విలేకరుల సమావేశంలో నూతన నగర అధ్యక్షులు వై నగేష్, కోశాధికారి సిహెచ్ సాయిబాబా, ఆఫీస్ బేరర్స్ టి రాముడు, కె సుధాకరప్ప, జి యేసు, కె ప్రభాకర్ పాల్గొన్నారు। నగర 3వ మహాసభ జరుపుకోవడం జరిగింది। ఆ సందర్భంగా కర్నూలు నగరంలో యూనియన్లకు సంబంధించినటువంటి అంశాలపైన, అంటే రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మిక చట్టాల మార్పు పైన చర్చించడం జరిగింది। ఆ చర్చల్లో భాగంగానే ఒక 5 తీర్మానాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది। ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డు పైన కానీ, అంటే హమాలి కార్మికులకు సంబంధించి కానీ, అట్లే ఆర్పీలకు సంబంధించిన సమస్యలపైన, అట్లే చిన్న వ్యాపారస్తులకు సంబంధించినటువంటి సమస్యపైన, అట్లే ఆటో కార్మికుల సమస్యలపైన ఒక 5 తీర్మానాలు ఆమోదం తెలపడం జరిగింది। అనంతరం యూనివర్సిటీ నగర కొత్త కమిటీ 51 మందితో ఎన్నుకోవడం జరిగింది। ఓకేనా? మీడియా మిత్రులకు నమస్కారం। సిఐటియు నగర యూనివర్సిటీ నగర 3వ మహాసభ 1వ తారీఖున జరిగింది। ఈ మహాసభలో 15 మంది ఆఫీస్ బేరర్స్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది। అట్లే కమిటీ 51 మందితో ఎన్నుకోవడం జరిగింది। ఈ మహాసభలో చాలా ఉత్సాహంగా చర్చలు జరిగాయి। అన్ని రంగాల పైన అన్ని రంగాల వారు కూడా చర్చలు ఉత్సాహంగా పాల్గొని రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుదామని కార్మికులు ఉత్సాహంగా ఈ మహాసభలో మాట్లాడి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది। అందులో ఒక 5 ప్రధానమైన తీర్మానాలుగా, అట్లే 2 మొత్తం కలిపితే 7 తీర్మానాలు చేయడం జరిగింది। ఒకటైతే ఆటో కార్మికుల సమస్యలపైన తీర్మానం చేయడం। ఆటో కార్మికులు ఈరోజు ఇప్పటికీ వాడకం లేక పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు। అట్లాంటి తరుణంలో ఈరోజు ఉచిత బస్సు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం వల్ల ఈరోజు ఇంకా ఆర్థికంగా ఆటో కార్మికులు కుటుంబ పరిస్థితులు చాలా దయనీయంగా మారే పరిస్థితి కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళని ఆదుకొని 12,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని ఒక తీర్మానాన్ని మేము ప్రవేశపెట్టడం జరిగింది। అట్లే భవన నిర్మాణ కార్మికులకు కూడా సంక్షేమ బోర్డు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆపేసింది కాబట్టి ఆ సంక్షేమ బోర్డును తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ప్రారంభిస్తామని చెప్పారు। ఇప్పటికి సంవత్సరానికి ప్రారంభించలేదు కాబట్టి సంక్షేమ బోర్డును వెంటనే ప్రారంభించి కార్మికులకు పెండింగ్లో ఉన్న క్లెయిములు, అట్లే సంక్షేమ బోర్డు నిధులన్నీ కూడా కార్మికులకు ఖర్చు పెట్టాలని మహాసభ తీర్మానం చేయడం జరిగింది। అట్లే స్కీమ్ వర్కర్లకు సంబంధించి కూడా అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం ఈ కార్మికులకు కూడా ఈరోజు కనీస వేతనం ఇవ్వకుండా వాళ్ళకు చాలని వేతనాలతో వాళ్ళ కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉంది। అట్లే మెను ఛార్జెస్ కూడా పెంచకుండా
ప్రభుత్వం అయితే మంచి ఫుడ్ పెట్టాలా, మంచి అందించాలని చెప్తుంది. కానీ వాళ్ళకు మెనూ ఛార్జీలు పెంచకుండా ఈరోజు వాళ్ళకు బాగా అంటే ఆర్థికంగా నష్టపరుస్తున్నారు. కాబట్టి స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలా, అట్లే మెనూ ఛార్జీలు పెంచాలా, అట్లే రాజకీయ ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ రాజకీయ ఒత్తిడిని కూడా నివారించాలని మేము తీర్మానం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ స్కీమ్ వర్కర్ల పైన కూడా మేము పోరాటం చేయాలని అనుకోవడం జరిగింది. అట్లా హమాలి కర్నూలు నగరంలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోనే సాయి వైభవ్ నగర్ లో 74 సంవత్సరాల కాటసాని శివలీల అనే వృద్ధురాలిని అతి కిరాతకంగా హత్య చేశారు. ఇంట్లో వృద్ధురాలు ఒక్కరే ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు తలపై బలంగా కొట్టి హత్య చేశారు. మృతురాలు అల్లుడు ఇంటికి వెళ్లి చూడగా హత్య జరిగినట్లు బయటపడింది. మృతురాలి మెడలో బంగారు గొలుసు, చేతికి ఉన్న బంగారం గాజులు తీసుకొని పోయినట్లు మృతురాలి కూతురు ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పరామర్శించారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మండే నేను మార్నింగ్ 8:30కి వెళ్ళిపోయాను. తర్వాత నేను ఫ్యాకల్టీగా కేవీ సుబ్బారెడ్డి కాలేజ్లో లెక్చరర్. ఈయన మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్కి ఇక్కడికే వస్తారు. ఈయన వచ్చినారు, వచ్చి చాలాసేపు కూర్చున్నారంట కానీ బయటికి రా. అప్పుడు బాగానే ఉన్నారు. నేను తలుపేసుకోమ్మా అని కూడా చెప్పాను. ఇంట్లో ఇంకెవరు లేరు, అమ్మ ఒక్కతే ఉన్నది. తర్వాత నాకు 1:30కి మా ఆయన కాల్ చేశారు. 1:30 అరౌండ్ 2కి కాల్ చేశారు. నాకు సరిగా గుర్తులేదు. మీ అమ్మ ఇట్లా వంటింట్లో పడిపోయింది, ఎవరో కొట్టారు, రక్తం అడుగులో పడి ఉంది అనేసి చెప్పినారు. అప్పుడు వెంటనే నేను బయలుదేరి వచ్చి చూసాను. అంతే, అప్పటికే పోలీసులు వచ్చిన్నారు. అంతే, ఇక జరిగింది ఇంకేమీ లేదు. మెడలో గొలుసు లేదు, గాజులు లేవు, ఇక అంతే. ఇంట్లో వస్తువులు బెడ్రూమ్ లో ఏదో చెక్ చేసినట్టున్నారు కానీ ఎక్కువ ఏం చెక్ చేయలేదు, ఇంకేం పోలేదు. అంతేనండి జరిగింది. ఒక ఆమె మానేసిందండి, 2 days అయింది. ఆమె నాకు 12:21కి కాల్ చేసింది. కాల్ చేసి వచ్చిందా పాతమ్మ అనేసి అడిగింది. వచ్చిందమ్మా, నేను రావాలా అంటే, రాలేదు, నువ్వేమన్నా వస్తావా అని అడిగినాను. అంటే మీరు రమ్మంటే వస్తాను అన్నది. అంటే అమ్మని అడిగి చెప్తానులే, సాయంత్రం ఫోన్ చెయ్యి అని చెప్పానండి, అంతే. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా నాయకులు దశగిరి, ఈశ్వర్ రెడ్డి, కేవీపీఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున పర్యటించారు. ఈ సందర్భంగా గుత్తిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. బేతపల్లి గ్రామంలో జరుగుతున్న భూసేకరణ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో మాట్లాడామని, రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ప్రాజెక్టులకు భూమి కేటాయించే విధానాన్ని రద్దు చేయాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. 30 సంవత్సరాల లీజు ఒప్పందం వల్ల రైతు దీర్ఘకాలంలో భూమి మీద హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తన స్థాయిని మరిచి రైతుల కోసం వచ్చిన రైతు సంఘం నాయకులను దుర్భషలాడడం ఆయన స్థాయిని తెలియజేస్తుందన్నారు. ప్రజలు ఓటు వేసి అధికారం ఇస్తే ప్రజలకు పంకనామాలు పెట్టి సోలార్ కంపెనీలకు అనుకూలంగా మాట్లాడడం గుమ్మనూరు జయరాంకు తగదని ప్రభాకర్ రెడ్డి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నిర్మల, మహిళా సంఘం మండల కార్యదర్శి రేణుకమ్మ, అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మల్లేష్, అధ్యక్షులు చందు, నాయకులు నారాయణస్వామి, మారిన తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం రాలేదు. రైతుల భూములు మాత్రం కొల్లగొట్టారు. ప్రైవేట్ సోలార్ కంపెనీలు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టించిన అనుభవం అది. అందుకని మేము ఇక్కడ బేతేపల్లిలో అయితే 17,000 ఎకరాలు భూమి సేకరించి సోలార్ పెట్టాలనే ప్రభుత్వ ప్రయత్నం విరమించుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. సోలార్లో భూములు కోల్పోయే రైతులు ఈరోజు మళ్ళీ భూములు కొనాలంటే
ఇలా భూములు సంపాదించుకోవాలంటే వాళ్ళ జీవితంలో మళ్ళీ సంపాదించుకోలేరు. అయితే ప్రభుత్వం చెబుతుంది, సోలార్ కంపెనీ కూడా చెప్తుంది, మేము 30,000 రూపాయలు లీజ్ ఇస్తామని చెప్పేసి స్వయంగా నాకు ఫోన్ చేసి బండబూతులు తిట్టాడు. నేను అడుగుతున్నాను ఎమ్మెల్యే గారి మీడియా సమక్షంలో, ఎమ్మెల్యేగా మీకు తగునా అని చెప్పేసి అడుగుతున్నాను. రైతుల పక్షాన రైతుల కోసం నిలబడి రైతుల మేలు కోసం ఒక క్యాంపెయిన్ చేయడానికి వస్తే బండబూతులు తిట్టారా? దీనికోసమే ప్రజలు మీకు ఓట్లు వేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడిన భాష అది పొరపాటు భాష. ఆ భాష ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడంలో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఎంపీ కేక్ కట్ చేసి పవన్ కి బర్త్డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంత గట్టిగా మాట్లాడినందుకే జనాలు అందరు రైతులు మేలుకొని ఈ రోజు మనకి ఇంత భారీ మెజార్టీతో గవర్నమెంట్ నడుపుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ సలహా లేని చంద్రబాబు నాయుడు అడుగు ముందరికేస్తున్నాడు. జన సైనికులు ఎప్పుడు అంత మాట మాట్లాడాలి పెద్ద ఆయన. అంటే మన రైతుల గురించి ఆయన ఉన్నాం. ఆ విధంగా మాట్లాడకుంటే మనం పంచలింగాల గ్రామంలో రాష్ట్ర గ్రామంలో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకునే మా ఊర్లో ఘనంగా నిర్వహించుకుంటాం. అందులో భాగంగా మా పంచలింగాలు ఉన్నటువంటి జన సైనికులకు ముఖ్యంగా ప్రత్యేక శుభాకాంక్షలు. అంతేగాక మన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు అందరికి తెలిసిన విషయం, గత ప్రభుత్వం రాక్షస పరిపాలన ఉన్నప్పుడు ఒక ఉద్యమ స్ఫూర్తితో ఎట్లా అంటే ఒక విప్లవకారుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ముందరికి వచ్చి ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు మారాలా. అందులో భాగంగా ఈ జన సైనికుల పాత్ర కూడా ఏ ఒక్క మిస్ అవ్వదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి జత కలిసి, అంతేగాక ఆ తర్వాత కూడా బీజేపీని దాంట్లో లీనం చేసి మొత్తం మీద కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పాత్రలో కీలక పాత్ర పోషించారు జనసేన నాయకుడైనటువంటి. విద్యారంగ సమస్యల పరిష్కారానికై విజయవాడలో సెప్టెంబర్ 6న జరిగే మహాధరణను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షులు సాయి ఉదయ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం గూడూరు మండల విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షులు సాయి ఉదయ్, జిల్లా కమిటీ సభ్యులు ఖాజావలి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. దానికి ప్రధాన నిదర్శనం ఎన్నికల సందర్భంగా ఈ వగ్గలం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మేము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయి 6,400 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేస్తామన్నారని, అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇచ్చిన హామీని మరిచి పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. జిల్లాలో సంక్షేమ హాస్టళ్లతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలలు సమస్యలకు నిలయాలుగా ఉన్నాయన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 6న విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ ధర్నాకు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గూడూరు మండల కార్యకర్తలు మధు, శేఖర్, రాఘవ గౌడ్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇతర వ్యక్తులని విద్యా సంస్థల అనుమతి లేదనేసి ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయాలని, అదేవిధంగా విద్యార్థులకి బస్ పాసులు ఉచితంగా ఇవ్వాలి, ఉచిత బస్సులు కూడా నడపాలనేసి, అదేవిధంగా తల్లికి వందనం పూర్తి స్థాయిలో అర్హతులైన వారందరికీ కూడా అందించాలని, అదేవిధంగా రాయలసీమ యూనివర్సిటీ ఇటా యూనివర్సిటీల్లో అయితే అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, అదేవిధంగా అయితే అర్హులైనటువంటి విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదలయ్యేటట్లు చేయాలనేసి ఈ మహాధర్నా విజయవాడలో సెప్టెంబర్ 6వ తేదీ జరుగుతుంది. ఈ ధర్నాని
పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలనేసి కోరడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా మంత్రి గారు కానీ ఆలోచించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున కూడా ఉద్యమాన్ని స్వీకరించడానికి కూడా ప్రయత్నం చేస్తామనేసి హెచ్చరిస్తున్నాను. నా పేరు సాయి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, కర్నూలు. కర్నూలులో బంగారు షాప్ యజమాని హిరాజ్ ను దారుణ హత్య చేశారు. సాయంత్రం రాధాకృష్ణ టాకీస్ వద్దనున్న ఓ మసీదులో ప్రార్థన చేసుకుని బయటకు వస్తున్న హిజార్ ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా కత్తులతో దాడి చేశారు. హిజార్ అరచేతిని నరకడంతో అరచేయి తెగిపడింది. దీంతో ఆయన కుప్పకూలిపోయాడు. స్థానికులు హుటాహుటిన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో హిజార్ మృతి చెందాడు. 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డిఎస్సీ అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాలని డివైఎఫ్ఐ నాయకులు కోరారు. కర్నూలు జిల్లాలో కొంతమంది అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి పిలవలేదని, వారి తర్వాత స్థానంలో ఉన్న అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలిచారన్నారు. బీసీబీ రిజర్వేషన్లు 2630 ర్యాంకు వచ్చిన మహిళకు వెరిఫికేషన్ కంప్లీట్ చేసి అంతకంటే ముందు వరుసలో ఉన్న వారిని పిలవలేదన్నారు. అలాగే బీసీడీ రిజర్వేషన్లు కూడా ఇదే పద్ధతిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగినట్లు తెలుస్తుందన్నారు. కావున ఎందుకు ఇలా జరిగింది, ముందు ర్యాంక్ వాళ్ళను పిలవకుండా తర్వాత ర్యాంక్ వాళ్ళను ఎందుకు పిలిచారు అనే విషయాలను పూర్తిగా అభ్యర్థులకు తెలియచేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారి నగేష్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా, జిల్లా సహాయ కార్యదర్శి ప్రకాష్లు డిమాండ్ చేశారు. వదిలేసి ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళను ఇప్పటికే కాల్ లెటర్ పంపించి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. అయితే అంతకంటే ముందు కాల్ లెటర్ రావాల్సినటువంటి అభ్యర్థులకు కాల్ లెటర్ రాలేదు. ఎందుకని చెప్పేసి మాకు రాలేదు అని చెప్పేసి ఈ రోజు అభ్యర్థులు రోజు 100 మంది కర్నూలు డిఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతా ఉన్నారు. అయినా సరే డిఈఓ ఆఫీస్ కానీ లేదా సంబంధించినటువంటి డిఎస్సి కన్వీనర్ ఎవరైతే ఉన్నారో కృష్ణారెడ్డి, ఆయన కానీ ఎక్కడ లోపం జరిగింది ఎందుకని చెప్పేసి మరి రావాల్సిన వాళ్ళకి రాకుండా తర్వాత స్థానంలో ఉన్న వాళ్ళకు కాల్ లెటర్స్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఈ సమస్యని ఎందుకు వచ్చిందో ఒకసారి అడుగుతానేమో, లేదా మీడియా వాళ్ళు కానీ లేదా కొంతమంది నాయకులు డిఈఓలకు ఫోన్ చేసి అడిగితే చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల సమస్య జరిగింది, దాన్ని సరి చేస్తామని చెప్తున్నారు. ఇప్పటిదాకా సరి చేయలేదు. కాబట్టి ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు అలాంటి లోపం జరిగింది అనేది వెంటనే అభ్యర్థులందరికీ కూడా నిజాలు ఏంటనేసి తెలియజేయాలా. ఈ డిఎస్సి పరీక్షల్లోన ఇప్పుడు వచ్చినటువంటి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోన ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇంకా ఏదైనా సరే మీరు ఇప్పటికే పంపించాల్సిన వాళ్ళకి ఇంకా పెండింగ్ లో పెట్టి ఇంకా తర్వాత రావాల్సిన వాళ్ళకి ముందు ఎవరికైతే ఈ కాల్ లెటర్ పంపించి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేశారో మరి అది ఎందుకు జరిగింది అట్లాంటి పని అనేది వెంటనే బయట పెట్టాలి. అట్లాగే కాల్ లెటర్ రాని వాళ్ళకు ఎంతలోపు మీరు కాల్ లెటర్ పంపిస్తారు అనే విషయాన్ని కూడా తెలియజేయాలా. అలాగే రిజర్వేషన్ల యొక్క అమల్లో కూడా మరి ఏదైతే జీవో నంబర్ 77 అని ఏదైతే చెప్తుందో దానికి భిన్నంగా నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా భిన్నంగా ఈ రోజు నిర్వహిస్తున్నారని చెప్పేసి చాలా మంది అభ్యర్థుల్లోన ఇది ఆందోళన కలిగిస్తా ఉంది. వాళ్ళ మధ్యన ఇదంతా కూడా రోజు కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితిని అభ్యర్థుల నుంచి నెట్టివేయకుండా, సమస్యలు ఏమీ లేకుండా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదైతే ఇచ్చిందో ఆ డైరెక్షన్ ప్రకారం రిజర్వేషన్ కూడా అమలు చేయాలి. మళ్ళీ ఉద్యోగంలో చేరిన తర్వాత వీళ్ళు రోజు కోర్టుల చుట్టూ తిరగకోకుండా అన్ని సమస్యలని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ విధంగా లేకుండా నోరు మూసుకొని సైలెంట్ గా కూర్చొని రోజు అభ్యర్థులు వాళ్ళు అనుమానాలతోని వాళ్ళంతా ఇబ్బంది పడుతుంటే మరి ఎందుకని చెప్పేసి
నోరు మెలపకుండా సైలెంట్ గా కూర్చున్నారని చెప్పేసి ఈ రోజు మేము అధికారులని లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిఎస్సి అభ్యర్థులకు ఉన్న అన్ని రకాల అనుమానాలను నివృత్తి చేయాలి. ఎక్కడైనా ఏదైనా తేడాలు జరిగితే వెంటనే అవి సరిచేసి అర్హులైన వాళ్లకు పద్ధతి ప్రకారమే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు నగరంలో వినాయకుని ఉత్సవాలు సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా జరుపుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కేవీపీఎస్ నగర అధ్యక్షులు జిఎస్ రాజు తెలియజేశారు. కల్లూరు అర్బన్ పార్కులోని 29వ వార్డు సవారీ తోటలో వినాయకుడి విగ్రహం దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి వినాయకుని విగ్రహాన్ని పెట్టి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకుంటున్నారని, ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగించాలన్నారు. ఏదైతే తల్లిదండ్రులను అమితంగా గౌరవించి పూజించాలన్న వినాయకుడి స్ఫూర్తితో ప్రతి యువకులు తల్లిదండ్రుల పట్ల భక్తి శ్రద్ధలతో ఉండాలన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ వార్డు నాయకులు జి మౌలాలి, కె పెద్దమధు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఆర్థికంగా చందాల రూపంలో పెడుతున్నారు. ఏదైతే ముందు వినాయకుడు పెట్టినారో ఆ వినాయకుడికి తగినంత నడుచుకోవాలని చెప్పేసి ఈరోజు మేము కోరుకుంటాం. ఎందుకంటే వినాయకుడు ఎటువంటి సేవలు అంటే వినాయకుడి సేవలు దేవుళ్ళల్లో తొలి పూజ చేస్తే వినాయకుడు వరాలు ఇస్తాడని చెప్పేసి అటువంటిది. అట్లా బల పరీక్ష పెట్టినప్పుడు వినాయకుడు ఇంకొక సుబ్రహ్మణ్యం స్వామి ఇద్దరు వస్తే సుబ్రహ్మణ్యం స్వామి అతి త్వరలో ఆయన ఏదైతే వాహనం వేసుకొని పోతే వినాయకుడు ఇక్కడే నిలబడి అతని తల్లిదండ్రులకు చుట్టూగా ప్రదర్శన చేసి అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ ప్రదర్శనలో విజయం సాధించినప్పుడు ఆయనకి వివాహం చేయాలని చెప్పేసి అప్పుడు నిర్ణయించుకున్నారు. అటువంటి గొప్ప వినాయకుడు ఏం చేసినాడంటే ఆయన తల్లిదండ్రులను సేవ చేసినాడు. అట్లే ఇప్పుడు గురురాజు కూడా ఇక్కడ విగ్రహం పెట్టుకున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ విగ్రహం ఎవరైతే పెట్టుకున్నారో ఆ యువకులలో కూడా మీ తల్లిదండ్రులను మీరు ఖచ్చితంగా సకల దేవతల కంటే తల్లిదండ్రులు ముఖ్యం అనుకుని మీ తల్లిదండ్రులను పూజించినాక దేవుళ్ళు తర్వాత ఇదే వినాయకుడే చెప్పినాడు. కాబట్టి మీరు కూడా ఆడుజాడలో నడుస్తూ ఏ గొడవలు ఏం చేసుకోకుండా సక్రమంగా మీ వినాయకుని నడుపుకోవాలని చెప్పేసి ఈ వినాయక చవితి పండుగ. అట్లాగే ఈ వినాయకునికి మనం ఏంటంటే ఎన్ని పూజలు చేసినట్టు ఉన్నా కానీ ఆర్థికంగా వినాయకుని ఒకటే కోరుకుంటున్నాం. మనం ఎప్పటికైనా ఆర్థికంగా బలపడి ఖచ్చితంగా మమ్మల్ని జయప్రదంగా చేయాలని చెప్పేసి ఎప్పుడు ఈ పూజల్లో విజయవంతంగా ముందుకు పోవాలని చెప్పేసి అట్లే భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా వినాయకుని కార్యక్రమంలో నిమజ్జనం పోయేటప్పుడు కానీ వీళ్ళకి సహకారాలు మంచిగా అందించాలని చెప్పేసి వినాయకుని కోరుకుంటూ అట్లాగే ఏ గొడవలు ఏమి లేకుండా ఈ 3 ఏళ్ల కాలం వరకు కూడా వినాయకుని కొనసాగించినారు. భవిష్యత్తులో కూడా ముందుకు పోయి ఈ వినాయకుడిని కొనసాగించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కూడా అనుకుంటున్నారు. ఈ వినాయకునికి విజయంగా 9 పూజలు చేసి 9వ రోజు విజయంగా వినాయకుని తీసుకొని పోతూ సంబరాలతో తీసుకొని పోయి అక్కడ నిమజ్జనం చేసేటప్పుడు నిమజ్జనంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఈ వినాయకుడిని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంఘటిత అసంఘటిత కార్మికుల స్కీమ్ వర్కర్ల సమస్యలపై పోరాటానికి సిద్ధం కాండి, సిఐటియు న్యూ సిటీ కమిటీ. కర్నూలు నగరంలో దారుణం, వృద్ధురాలు దారుణ హత్య. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దురుసు మాటలు మానుకు, రైతులు భూములు సోలార్ కు అప్పచెబితే ఊరుకో. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ బస్సుపాటి నాగరాజు. విద్యారంగ సమస్యల పరిష్కారానికై విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయండి, ఎస్ఎఫ్ఐ.